హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రెసిపీ. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలలో ఉండే రాళ్లను కరిగించి బయటికి పంపడంలో సహాయపడుతుంది. మీకు అర్థమైపోయింది కదా, అదే ఉలవచారు, ఉలవకట్టు అని మేమైతే అంటాము. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉలవకట్టు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్పుతో ఉలవలను అయితే తీసుకున్నాను. వాటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉలవల కలర్ మారేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉలవల్లో ముందుగా నీరు వేసి ఆ నీరునంతా వంపేయాలి. ఎందుకంటే ఉలవలు కడగకుండానే ఫ్రై చేశాం కదా, ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే పోతుంది, అందుకని. అయితే ఈ ఉలవల్లో నీరంతా వంపేసి ఇప్పుడు ఒక కప్పు ఉలవలకి 4 కప్పుల నీళ్ళనైతే వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత 6 నుంచి 7 విజిల్ల వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ మూత పెట్టి ఇంకోవైపు ఈ కుక్కర్ని అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇటువైపు చిన్న ప్యాన్ పెట్టి ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కుక్కర్ 6 విజిల్ అయితే వచ్చింది. కుక్కర్ చల్లగా అయ్యాక మూత తీసి ఉలవలు ఉడికించిన నీటిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉలవలని ఇలా మిక్సీ జార్లో వేసి ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదా, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా ఇందులో వేసి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన ఉలవల పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతుల్ని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని స్లైసులుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉలవలు ఉడికించిన నీటిని తీసి ఉంచాం కదా, దాన్ని ఉలవల పేస్ట్ని వేసుకోవాలి. దీంతో పాటు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పులుసుని కూడా తీసి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కట్టుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కనీసం 10 నిమిషాలైనా మరగనివ్వాలి. ఎంత బాగా మరిగితే కట్టు టేస్ట్ అంత బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మంచి వాసనతో ఉలవకట్టు అయితే రెడీ అయిపోతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉలవకట్టుని నెలకి ఒక్కసారైనా చేసుకుంటే చాలా మంచిది. ఇంత సింపుల్గా ఉలవకట్టునైతే చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్.